ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన పిక్చర్. ఇక నెక్స్ట్ మనం ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆదిలాబాద్లో మనం చూసుకుంటే కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఉంటుంది. 60 డివిజన్లు మంచిర్యాల కార్పొరేషను. ఇప్పటికి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, హెవీ వెయిట్, ఆయన నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ ఇక్కడ మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో సెకండ్ పొజిషను, ఎంపీ ఎన్నికల్లో కూడా సెకండ్ పొజిషన్. ఎంపీ ఎన్నికల్లో కూడా మంచిర్యాల అసెంబ్లీలో బీజేపీకి పడ్డాయి. వెరబల్లి రఘునాథరావు చాలా మంచి గట్టి క్యాండిడేటు బీజేపీ నుంచి, వెరబల్లి రఘునాథరావు. సో ఆయన చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ట్రయాంగిల్ ఫైట్ మంచిర్యాల కార్పొరేషన్. బీఆర్ఎస్ కూడా ఉంది. నడిపల్లి దివాకర్ రావు 3-4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎక్కువ కనబడుతుంది. థర్డ్ బీఆర్ఎస్ అంటున్నారు. బట్ ఈ కార్పొరేషన్ కాంగ్రెస్కే పోవచ్చు, మంచిర్యాల కార్పొరేషన్. ఇక మంచిర్యాలలో 10 మున్సిపాలిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ ఆదిలాబాద్లో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎక్కువ పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్ పొజిషన్. రాష్ట్రంలో గెలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం థర్డ్ పొజిషన్. జోగు రామన్న వర్సెస్ పాయల్ శంకర్ అక్కడ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. చాలా గట్టి ఫైట్ ఇస్తున్నారు. కొంత ఎంఐఎం ప్రభావం కూడా ఉంటుంది. ఆదిలాబాద్లో ముస్లిం వార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ, ప్రధాన పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య నడుస్తుంది. నిర్మల్ 42 వార్డులు, మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో పంచాయతీలు భారతీయ జనతా పార్టీ పంచాయతీలలో ఆధిపత్యం సాధించింది నిర్మల్, ముతోల్ అంటే బైంసా మత ఘర్షణలు జరిగే చోట. నిర్మల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిపోయినారు. సో బీఆర్ఎస్ అక్కడ చాలా వీక్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు లీడర్ లేరు అక్కడ. అక్కడ గతంలో మొన్న పోటీ చేసిన శ్రీహరిరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీహరిరావు కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది నిర్మల్లో 42 వార్డులు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కాబట్టి ఆయన మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాల్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ భైన్సా మున్సిపాలిటీ. భైన్సాలో 26 వార్డులు ఉన్నాయి. పోటీ ఇక్కడ ఎంఐఎం బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండదు. ఎందుకంటే బైన్సా మనకు తెలుసు మత ఘర్షణలు జరిగిన ప్రాంతం. కంప్లీట్లీ రెండుగా చీలిపోతుంది. ముస్లిం వార్డ్స్లో ఎంఐఎం గెలుస్తారు, హిందూ వార్డ్స్లో బీజేపీ గెలుస్తారు. ఇక అటు ముస్లిము ఇటు హిందూ రెండు సెక్యులరిజం మాట్లాడే పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్, ఆ రెండు కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఉన్నా సరే లాస్ట్ టైం ఎంఐఎం మేయర్ అనుకుంటా. సో బైన్సా పరిస్థితి అట్లా ఉంటుంది. ముదోల్ కాన్స్టిట్యున్సీ, ముదోల్ నియోజకవర్గంలో రామారావు పటేల్ మెజారిటీ సర్పంచ్లను గెలిపించుకున్నారు. బట్ ఈ టౌన్లో మెజారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బైన్సా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ బెల్లంపల్లి 34 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. ఇది వివేక్ సోదరుడు మంత్రి వివేక్ అన్న వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ. దుర్గం చిన్నయ్య ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. కొంత అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతుంది 34 వార్డుల్లో. ఇక 30 వార్డులు ఉన్న కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక్కడ లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 5,000-10,000 ఓట్లు వచ్చాయి అంతే. థర్డ్ పొజిషన్, థర్డ్ కూడా కాదు, ఫోర్త్. ఫస్ట్ బీజేపీ, సెకండ్ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సెకండ్ బీఆర్ఎస్, థర్డ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఫోర్త్ కాంగ్రెస్. ఫోర్త్ పొజిషన్ కాంగ్రెస్ కు వచ్చింది. ఇప్పటికీ కాంగ్రెస్ కు కోనేరు కోనప్ప ఎలక్షన్స్ అయిన తర్వాత కోనేరు కోనప్ప పోయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. కానీ జాయిన్ అయిన తర్వాత అక్కడ పార్టీలో మెసల్ ఇవ్వకపోవడంతో మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ వచ్చారు కోనేరు కోనప్ప. చాలా మంచి, కోనేరు కోనప్పకు చాలా మంచి పేరుంది. అక్కడ ప్రతి వాళ్ళ ఇంట్లో డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి ఉంది. అంబలి కేంద్రాలు నిర్వహిస్తారు. వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా అన్నపూర్ణమ్మలాగా ఇంట్లో ఎప్పుడో ఫుడ్ నడుస్తూ ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేపడతారు కోనేరు కోనప్ప అని మంచి పేరు ఉంది. సో ఆయన బీఆర్ఎస్ లోకి రావడంతో మళ్ళీ అక్కడ
బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోయి మళ్ళీ సిరిపూర్ కాగజ్నగర్లో పనిచేశారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనేరు కోనప్ప, దాసోత్ శ్రవణ్ ఇన్ఛార్జు కాగజ్నగర్లో. బీజేపీ పాల్వాయి హరీష్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. 8 ఎమ్మెల్యేల్లో కాగజ్నగర్ కూడా ఒకటి. సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ పిక్చర్ లేదు. కేతన్పల్లి చెన్నూరు నియోజకవర్గం మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. బాల్క సుమన్. రాష్ట్రం అంతటా బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ పొత్తు. కాంగ్రెస్ పార్టీలో సిపిఐ అలయన్స్ లో, ఇండియా కూటమిలో భాగం. కానీ కేతన్పల్లిలో 22 వార్డుల్లో బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాయి. అలయన్స్ కుదరలా. కాంగ్రెస్తో అలయన్స్ కుదరకపోతే బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇది ఒక విచిత్రం. అక్కడ అడ్వాంటేజ్ బీఆర్ఎస్, సిపిఐకి అనుకూలంగా కనిపిస్తుంది కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రస్తుతం. మంత్రి వివేక్ చెన్నూరులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెన్నూరు అసెంబ్లీ కిందికి వస్తుంది. ఇక చెన్నూరులో 18 వార్డులు ఉన్నాయి. ఈ చెన్నూరు 18 వార్డులో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలత కనిపిస్తుంది. అక్కడ వివాదం నడుస్తుంది నిన్నటి నుంచి. బాల్క సుమన్ అక్కడ ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తోంది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో చెన్నూరు, కేతన్పల్లిలో 1-1. చెన్నూరులో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటే కేతన్పల్లిలో బీఆర్ఎస్, సిపిఐ కూటమికి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఖానాపూర్, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ మూడింటి మధ్య కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. బీజేపీ కూడా అక్కడ ఉంది కాబట్టి ముగ్గురిట్లో ఎవరికి వచ్చినా మనం చెప్పలేం. కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ ఖానాపూర్ నుంచి అక్కడ మొన్న ఒక జస్ట్ 3,000తో ఓడిపోయారు. వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. బీజేపీకి కూడా రమేష్ రాథోడ్ చనిపోయారు. బట్ ఆ క్యాడర్ అక్కడ మహారాష్ట్ర బార్డర్ కావడం వల్ల అక్కడ క్యాడర్ కూడా ఉంది. ఇక ఆసిఫాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. ఆసిఫాబాద్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో ఉంది. బీజేపీ ఇక్కడ లేదు పెద్దగా. సో కోవా లక్ష్మి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆమె గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్ఛార్జి దాసోత్ శ్రవణ్ ఉన్నారు. చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇక లక్షెట్పేటలో 15 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టైట్ ఫైట్ లక్షెట్పేటలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన పిక్చర్. 10 మున్సిపాలిటీస్ ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పిక్చర్. ఇక నెక్స్ట్